హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటాను. ఈరోజు మనము ఈ ఇంట్లో ఒక బ్యూటిఫుల్ మాడ్యులర్ కిచెన్ చేస్తున్నామండి. ఆ కిచెన్‌ను ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఓకే. ఈ కిచెన్‌కి మేము కంప్లీట్ సెంచురీ ఫ్లై సైనిక్ 710 వాడాం. టాప్ క్వాలిటీ అండి ఇది. ఈ ప్లై 710 బీడబ్ల్యూపీ వాడామండి. ఇందులో బీడబ్ల్యూఆర్ అండ్ బీడబ్ల్యూపీ అని ఉంటుందండి. బీడబ్ల్యూఆర్ అంటే బాయిల్ వాటర్ రెసిస్టెన్స్ అండి. సో, ఈ బీడబ్ల్యూపీ దానికంటే టాప్ క్వాలిటీ అండి. ఓకే. ఈ ఇంటికి మేము ఈ ఇంటికి వార్డ్రోబ్స్‌కి కూడా మేము సైనిక్ 710 సెంచురీ ఫ్లైయే వాడాము. కూడా హై గ్లాస్ డెకోలం లామినేషన్‌ని వాడామండి. ఇది కూడా టాప్ క్వాలిటీ అండి. ఈ హై గ్లాస్ డెకోలం లామినేషన్‌లో చమ్కీది వాడామండి. సో, ఒక లైట్ పడితే వాటి మీద అది మెరుస్తూ ఉంటుందండి. చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది. ఈ ఇంటికి ప్రతి ఒక్కటి కూడా మేమే తయారు చేస్తామండి. ఫాల్స్ సీలింగు అండ్ వార్డ్రోబ్స్, తర్వాత ఈ మాడ్యులర్ కిచెను, మొత్తం కంప్లీట్ ఇల్లంతా మేమే తయారు చేసాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇంటికి అవసరమైన ఫాల్స్ సీలింగ్ కానివ్వండి, వార్డ్రోబ్స్ కానివ్వండి, మాడ్యులర్ కిచెన్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వర్క్ కానివ్వండి, పెయింటింగ్ వర్క్ కానివ్వండి, కంప్లీట్ మేమే చేస్తామండి. మీరు ఒక్కొక్క చోట అప్పచెప్పి వాళ్ళు కరెక్ట్‌గా కోఆర్డినేట్ చేసుకోకుండా మీరు ఇబ్బంది పడే పనుంటే, మీరు మీ ఇంటికి కంప్లీట్‌గా మాకే అప్పచెప్పిస్తే మేము ఫాల్స్ సీలింగ్ చేస్తాము. ఫాల్స్ సీలింగ్‌కి అవసరమైన ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాము. తర్వాత వార్డ్రోబ్స్ చేస్తాము. తర్వాత మాడ్యులర్ కిచెన్ చేస్తాము. ఇవన్నీ కంప్లీట్ చేసి, పెయింటింగ్ చేసి మీ ఇంటిని మీకు అప్పచెప్తామండి. సో, మీరు టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. మేము క్వాలిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఏ క్వాలిటీ అయితే చెప్పామో అదే క్వాలిటీ వాడతామండి. అందులో ఎటువంటి తేడా ఉండదండి. మీరు కూడా 24 అవర్స్ అక్కడ ఉండి మీరు దాన్ని పర్యవేక్షణ చేసుకోవచ్చండి. మేము ఎటువంటి క్వాలిటీ వాడుతున్నామా, మీకు చెప్పిన క్వాలిటీ వాడుతున్నామా లేదా అనేది కూడా మీరు చూసుకోవచ్చండి. సో, మేము అంత పర్ఫెక్ట్‌గా, అంత నమ్మకంగా వర్క్ చేస్తామండి. సో, మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేస్తే మేమొచ్చి మిమ్మల్ని కలుస్తామండి. ఓకేనండి? థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. కిచెన్ స్టాండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. దాన్ని వాల్‌కు దగ్గరగా అనువుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొత్తం 17 ఫీట్ వచ్చిందండి. అంత లాంగ్ ఒకటే తయారు చేయడం కుదరదు కాబట్టి 2 పార్ట్స్‌గా తయారు చేశారండి. ఫస్ట్ పార్ట్ వాల్‌కు బిగిస్తున్నారు. దీని తర్వాత ఇది కరెక్ట్ సెట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ కూడా అలాగే బిగిస్తారు. కిచెన్ పైన వస్తువులు పెట్టుకునేందుకు ఇది ఒకటి తయారు చేశామండి. ఇది చాలా వెయిట్‌తో కూడుకొని ఉందండి. దాదాపు ఇది ఒక 100 కేజీస్ దాకా వచ్చిందండి. చూడండి, నలుగురు పట్టి ఎత్తారు దీన్ని. వాస్తవంగా ఇది పైన అవసరం లేదు. బట్ ఓనర్స్ ఇది కోరారు కాబట్టే పెట్టాము. యాక్చువల్‌గా ఇది అవసరం లేదు. మీరు చూసారో లేదో వార్డ్రోబ్స్ ఎలా తయారు చేసామో దాని పైన ఎలా ఉందో చూస్తండి. అలాగే దీన్ని కూడా తయారు చేయొచ్చు. బట్ ఓనర్స్ ఇలాగే తయారు చేయమని అడిగారండి. అందుకోసమే ఇది తయారు చేయవలసి వచ్చింది. ఇది కంప్లీట్ 17 ఫీట్స్ స్టాండ్ అండి ఇది. చూడండి, ఇది మొత్తం కిందంతా తయారు చేశారు. కింద అరలన్నీ తయారు చేసేసారు. టాండెమ్ బాక్స్ అండ్ పుల్ అవుట్ బాక్స్ కూడా తయారు చేసేసారండి. ఇక వీటిని బిగించడమే. వీటినన్నిటికీ లామినేట్ చేసిన తర్వాత బిగిస్తారండి. యాక్రిలిక్ షీట్స్ అండి ఇవి. పైన వైట్ ఇస్తున్నాము. కింద బ్లూ ఇస్తున్నామండి. కింద స్టాండ్‌కి బ్లూ ఇస్తాము. పై వరకు వైట్ ఇస్తున్నామండి. ఇది వైట్ యాక్రిలిక్ అండి. ఇది లోపల చమ్కీలతో ఇది మెరుస్తూ ఉంటుందండి.
చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. చాలా చాలా అందంగా ఉందిది. ఇది 1.5 అక్రిలిక్ షీట్ అండి ఇది. ద ఒరిజినల్ 100% ప్యూర్ అక్రిలిక్ ఇది. అక్రిలిక్ మీద మొబైల్ లైట్ వేసి టెస్ట్ చేసామండి. సో, అలా ఉంటుంది. అంటే దాని మీద యాక్రిలిక్ మీద ర్యాపర్ ఉంటుందండి. అంటే జస్ట్ లైక్ ఒక ప్లాస్టిక్ పేపర్ లాంటిదుంటుంది. ఆ పేపర్ తీస్తే ఇంకా ఆ చమ్కీలనేది ఇంకా మెరుస్తూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఆహ్, లైటింగ్‌ది అంతా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందండి. చూడటానికి చాలా బావుంటుంది. सेम हाथ स्विच करो। पवन हुए बाबू निकालो, ये वाला निकालो, व्हाइट का निकालो।
Sesama tingin. Biar apa ini? Tanggal jumpa. Hari. ఇది ఒక బ్యాస్కెట్ అండి. దీనికి కింద ప్లేట్స్ అలాంటి పెద్ద పెద్దవి పెట్టుకోవడానికి వాడాము. తర్వాత పైన దానికంటే కొన్ని చిన్నవి పెట్టుకోవడానికి వాడామండి ఇది. ఇది ట్యాండమ్ బాక్స్ అండి. ఇది మొత్తం 3 అరలుగా వాడాము. పైన స్పూన్స్ లాంటివి చిన్న చిన్నవి పెట్టుకోవడానికి, తర్వాత చిన్న మధ్యలో దాంట్లో కప్పులు అలాంటివి పెట్టుకోవడానికి, కింద దాంట్లో దానికంటే కొంచెం పెద్దవి పెట్టుకోవడానికి అలా వాడాము. ఇది దీన్ని ట్యాండమ్ బాక్స్ అంటారు. ఇది ట్యాండమ్ బాక్స్ అండి. చూడండి, ఆయన గారు తీస్తున్నారు, వేసేస్తున్నారు. బట్ స్మూత్ మూమెంట్ ఉంటుంది ఇది. అలా స్మూత్ మూమెంట్ ఉంటేనే కరెక్ట్గా ఫిట్ అయినట్టు లెక్క. చూడండి, జస్ట్ ప్రెస్ చేసి పుష్ చేయగానే అవి లోపలికి అవి స్మూత్గా వెళ్ళిపోతున్నాయి. కరెక్ట్ ఫిట్టింగ్. ఓకే, తర్వాత పైన స్టోన్ కూడా వేసేసామండి. ఇది విడ్త్ వచ్చి స్టోన్ వెడల్పు 27 ఇంచెస్ అండి. ఇక టైల్ వర్క్ కూడా బిగిన్ అయింది. వాటికి వాల్కంతా స్క్రాచింగ్స్ చేశారు. ఇక టైల్స్ మీద అది సిమెంట్ వేసి దాన్ని అంటించే ప్రయత్నం చేస్తున్నారు. లైట్ మార్బుల్ వైట్లో లైట్ బ్లాక్ షేడ్స్ తీసుకొచ్చామండి. వాళ్ళు కూడా చాలా ఓనర్స్ కూడా చాలా నచ్చుకున్నారు. చాలా బాగుంది అన్నారు. ఇది విట్రిఫైడ్ టైల్స్ తీసుకున్నామండి. మామూలు టైల్ తీసుకోలేదు. అది కూడా టాప్ క్వాలిటీ. మామూలు క్వాలిటీ వాడమండి, టాప్ క్వాలిటీ వాడతాం. విట్రిఫైడ్ టైలే వాడాము మేము. మామూలు టైల్ కూడా వాడచ్చు, బట్ మేము అది వాడదలుచుకోలేదు. విట్రిఫైడే వాడాము. ఈ విట్రిఫైడ్ అనేది టైల్స్లో టాప్ క్వాలిటీ అండి. ఈ విట్రిఫైడ్లో గ్లాసీ వాడామండి. మళ్ళీ అది కూడా గ్లాసీ వాడాము, మ్యాటి వాడలేదు, గ్లాసీ వాడాము. టైల్ని ఫిక్స్ చేస్తున్నారండి. చూడండి, టైల్ డిజైన్ వైట్ మీద లైట్ బ్లాక్ షేప్లో మార్బుల్ షేప్లో వచ్చిందండి. చూడటానికి చాలా నీట్గా అందంగా ఉంటుంది. ఇది మొత్తం టైల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చాలా నీట్గా ఉంటుంది. సింక్ హోల్ కోసం స్టోన్ కట్ చేసామండి. ఎగ్జాక్ట్గా సింక్ లెవెల్ మెజర్మెంట్ తీసుకొని స్టోన్ కట్ చేయడం జరిగింది. తర్వాత ట్యాప్ కోసము స్టోన్కు హోల్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సెంటర్ చూసుకొని సింక్ని హోల్ చేస్తున్నారు. సింక్ బిగించి దానికి గ్రౌట్ పూసారండి. ఆ గ్రౌట్ పూసి దాన్ని శుభ్రంగా బాగా ప్రెస్ చేసి ఆ బయటకు వచ్చిందంతా తీసేస్తున్నారు.
అక్రిలిక్ చంకీస్ చూడండి బాగా బ్రైట్ అయిపోతున్నాయి. ఇంకా హెవీ లైట్లు అయితే ఇంకా అదిరిపోతుంది. ఇది ఇంకా చాలా బ్రైట్గా వస్తుంది. ఇది మొత్తం చంకీనే వాడాము. ఈ టాల్ యూనిట్ కంప్లీట్ అవుతుందండి. ఇక్కడ మన నెసెసరీస్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.